ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహాల సంచారం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, ఏ శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాలలోనూ సుఖ సంతోషాలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ రాశిఫలాలు ముఖ్యంగా వృశ్చిక రాశిలో అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రాలలో జన్మించిన వారికి వర్తిస్తాయి. మీ రాశికి అధిపతి కుజుడు. అందుకే కదా మీలో ఆ ధైర్య సాహసాలు, ఆ పట్టుదల సహజంగానే ఉంటాయి. ఇక ఈ సంవత్సర ఆదాయ వ్యయాల విషయానికొస్తే మీకొక మంచి శుభవార్త ఉందండి. మీ ఆదాయం 11 భాగాలుంటే వ్యయం కేవలం 5 భాగాలు మాత్రమే. అంటే మీరు సంపాదించే దానిలో సగం కన్నా తక్కువే ఖర్చవుతుంది. చూశారా, ఇది ఆర్థికంగా మీరు ఎంతటి ఉన్నతిని సాధించబోతున్నారో స్పష్టంగా సూచిస్తోంది. అయితే రాజపూజ్యం 2 భాగాలు, అవమానం 6 భాగాలుగా ఉన్నాయి. అంటే గౌరవ మర్యాదల విషయంలో కొంచెం జాగ్రత్తగా మెలగాలి. సరే, మరి ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహుకేతువుల సంచారం మీ జీవితంలోని వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోందో సమగ్రంగా పరిశీలిద్దాం. మరి చాలామందిలో ఉండే సందేహం, అసలు ఈ పరాభవనామ సంవత్సరం మాకు ఎలా ఉండబోతోంది అని. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సంవత్సరం మీకు మొదట ఒక చిన్న పరీక్ష పెట్టి ఆ తర్వాత ఒక అద్భుతమైన విజయాన్ని అందించబోతోంది. అవునండి, ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయమేమిటంటే సంవత్సరం ప్రారంభంలో కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా, ఓర్పుతో వ్యవహరించాలి. అయితే ఎంతమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పే అద్భుతమైన సమయం అతి త్వరలోనే రాబోతోంది. సరే, ముందుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వృత్తి, ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో చూద్దాం. గమనించండి, సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు శుభగ్రహమైన గురువు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తాడు. దీన్నే మనం అష్టమ గురువు అంటాం. ఈ ప్రభావం వల్ల ప్రారంభంలో పనులలో కొంత జాప్యం, పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు, మానసిక ఒత్తిడి వంటివి ఎదుర్కోవలసి రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికమే. అసలైన అద్భుతం జూన్ 2వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఆ రోజున గురు భగవానుడు అష్టమస్థానం నుండి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇక అక్కడ్నుండి మీ దశ తిరిగినట్టే. అక్టోబర్ 31 వరకు ఈ యోగం కొనసాగుతుంది. దీనికి తోడు డిసెంబర్ 6వ తేదీన రాహు కూడా మీకు అనుకూలంగా మారడంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఈ అద్భుతమైన గురు సంచారం వల్ల జూన్ తర్వాత మీ వృత్తి జీవితం ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఇప్పుడు మిమ్మల్ని వరిస్తాయి. కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇదొక సువర్ణావకాశం లాంటిది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం మీదే. మీకు గుర్తుందా, మనం ముందే చెప్పుకున్నాం, మీ ఆదాయం 11 భాగాలు, ఖర్చు కేవలం 5 భాగాలని. జూన్ తర్వాత రాబోయే అపారమైన ధనలాభానికి ఇదే నిదర్శనం. డబ్బు చేతిలో నిలవడమే కాదు, ఆర్థికంగా మీరు గొప్ప స్థిరత్వాన్ని సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక. జూన్ 2వ తేదీలోపు దయచేసి ఎవరికీ డబ్బు విషయంలో హామీలుండవద్దు. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయవద్దు. ఈ ఒక్క విషయంలో కొంచెం మెలకువగా ఉంటే చాలు. ఇక జూన్ 2వ తేదీ తర్వాత భాగ్యస్థానంలోకి వచ్చిన గురు భగవానుడి అనుగ్రహం వల్ల మీ పాత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి ఊహాజనిత లాభాల్నిచ్చే రంగాలలో పెట్టిన పెట్టుబడులు అద్భుతమైన ఫలితాల్నిస్తాయి. ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది. ధనం, వృత్తి ఎంత ముఖ్యమో మన జీవితానికి మూలాధారమైన కుటుంబం, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా. మరి ఆ విషయాలలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ కూడా మీకొక శుభవార్త ఉంది. జూన్ మాసం తర్వాత మీ కుటుంబ జీవితం అత్యంత ఆనందదాయకంగా, ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. భాగ్యస్థానంలో ఉన్న గురువు అనుగ్రహం వల్ల ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే యోగం కూడా ఉంది. అయితే 2 విషయాలలో జాగ్రత్త అవసరం. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం విషయంలో, ప్రయాణాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే డిసెంబర్ 6వ తేదీ వరకు తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం.
ఇక సంతానం విషయానికొస్తే ఈ సంవత్సరమంతా శని భగవానుడు మీ పంచమ స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల వారి చదువు, భవిష్యత్తు గురించి తల్లిదండ్రులకు కొంత ఆందోళన కలగవచ్చు. అయితే ఇది తాత్కాలికమే. సరైన మార్గనిర్దేశనం, ప్రోత్సాహంతో ఈ దశను సులభంగా అధిగమించవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా ప్రారంభంలో కొంత నీరసంగా, బద్ధకంగా అనిపించవచ్చు. కాని జూన్ 2వ తేదీ తర్వాత చూడండి, గురుభగవానుడి దృష్టి మీ రాశిపై పడటం వల్ల ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి నూతనోత్సాహంతో ఉత్సాహంగా ఉంటారు. గ్రహాల సంచారం మన చేతుల్లో లేకపోయినా వాటి అనుకూల ఫలితాలను పెంచుకోవడానికి, ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మన శాస్త్రాలు కొన్ని సులభమైన పరిహార మార్గాలను సూచించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరంలో మీరు ప్రధానంగా 3 గ్రహాలకు శాంతి చేసుకోవడం ఉత్తమం. ప్రారంభంలో ఇబ్బందులు తొలగిపోవడానికి గురువుకు, సంతాన విషయాలలో ఆందోళన తగ్గడానికి శనికి మరియు కుటుంబ శాంతి కోసం రాహుకేతువులకు పరిహారాలు ఆచరించాలి. ఈ పరిహారాలు చాలా సులభమైనవి. ప్రతి గురువారం గురుగ్రహ శాంతి కోసం దగ్గరలోని ఆలయంలో దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు దీపారాధన చేయండి. ప్రతి శనివారం శని ప్రభావం తగ్గడానికి హనుమాన్ చాలీసా పఠించండి. ఇక ప్రతి మంగళవారం కుటుంబ శాంతి కోసం దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి. ఈ 3 పాటిస్తే చాలు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభమస్తు.